సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ సంగీత వ్లాగ్స్ 97. సో ఇక్కడ మా మమ్మీ ఏం చేస్తుందని అనుకుంటున్నారేమో మేబీ. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ ఈరోజు స్పెషల్ గోంగూర చికెన్ చేస్తుంది. చాలామందికి గోంగూర చికెన్ ఏంటి అనుకుంటున్నారేమో. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. చికెన్లో వెరైటీస్ చేసుకుంటారు. మా మమ్మ వచ్చి 3-4 వెరైటీస్ చేస్తుంది. గోంగూర చికెన్ ఆర్ సోరకాయ చికెన్, దప్పడం, ఇంకొన్ని వెరైటీస్ చేస్తుంది. సో దాంట్లో ఇది గోంగూర చికెన్ ప్రాసెస్ చేస్తున్నాం మేము. ఇక్కడ మమ్మీ ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. మిర్చీస్ ఆల్రెడీ ఫస్ట్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ దంచుకుంది. దాని నెక్స్ట్ వచ్చేసి మిర్చీస్ అండ్ సాల్ట్ వేసి ఇక్కడ కచ్చాపిచ్చగా దంచుకోవాలని చెప్పింది. ఆల్రెడీ మిక్సీలో యూజ్ చేద్దామని చెప్పాను మా మమ్మీకి, బట్ రోట్లో అప్పుడప్పుడు టేస్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పింది. మ్యాక్సిమం మిక్సీస్ అవాయిడ్ చేసుకొని టైం ఉన్నప్పుడు రోట్లో ఇలా చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అని మమ్మీ చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి అక్కడ మంచిగా ఫ్రెష్గా టమాటోస్ తీసుకొని వాష్ చేసుకొని మమ్మీ కట్ చేస్తుంది. నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి ఒక బాండీ పెట్టుకొని దాంట్లో మనకు ఎంత ఆయిల్ కావాలనుకుంటే అంత ఆయిల్ వేసుకొని, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆనియన్స్ అన్ని కొంచెం అయ్యే లోపల మమ్మీ ఇటు సైడ్ ఆల్రెడీ మొత్తం గోంగూర తెంపుకొని వాష్ చేసి కుక్ చేస్తుంది దాన్ని నార్మల్గా సాల్ట్ వేసి. ఇక్కడ వచ్చేసి అల్లం పేస్ట్ ఆల్రెడీ మిర్చి కూడా వేసేసింది మమ్మీ. నేను ఆ వీడియో క్లిప్ తీయలేదు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చికెన్ కలుపుకొని జస్ట్ మ్యాగ్నెట్ లాగా చేసుకొని కాసేపు తర్వాతకి నెక్స్ట్ మమ్మీ సాల్ట్ను అండ్ ఇక్కడ వచ్చేసి పసుపు కూడా వేసింది. దీంట్లో మేము ఆల్రెడీ మిర్చి వేసాం కాబట్టి కారం వేయలేదు. ఇక్కడ వచ్చేసి టమాటోస్ వేస్తుంది. కొంచెమే గోంగూర ఉండడం వల్ల టమాటోస్ కొన్ని ఎక్కువ వేసింది మమ్మీ, గ్రేవీ కోసం, టేస్ట్ కోసం. ఇక్కడ ఇది ఆల్రెడీ గోంగూర కలిపింది మమ్మీ. ఆ క్లిప్ కూడా నేను తీయలేదు, కొంచెం బిజీ ఉండడం వల్ల. సో నెక్స్ట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతకి అన్నీ క్లీన్ చేసి కొత్తిమీర కూడా వేసింది మమ్మీ. ఇక్కడ మీరు నా ఎక్స్ప్రెషన్స్ చూడవచ్చు. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రమ్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు మై